హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకో వీడితో అందరికి వచ్చేసానండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే ద్వారకా తిరుమల వెళ్ళామండి. చిన్న తిరుపతి అంటారు, ద్వారకా తిరుమల అంటారు. ఇక్కడైతే చాలా బాగుందండి. వ్యూ కానీ ఇక్కడ ఉండే ప్రదేశాలు అంతా చాలా బాగుంది. చూసారా ఎంత బాగుందో. ఇటైతే అటు ఒక ఏనుగు, ఇటు ఒక ఏనుగు మొక్కలతో చేశారు. దాని చుట్టూ అల్లారు మొక్కల్ని. ఇది ఫ్రీ దర్శనానికి ఇట్లా దారి అండి ఇది. యాక్చువల్లీ జనాలు అయితే ఎంతమంది ఉన్నారు. పెళ్ళిళ్ళు కూడా చాలా బాగా జరుగుతున్నాయండి ఇక్కడ. ఇవన్నీ మొక్కలండి. ఇదైతే లోనకి వెళ్ళేది. ఇక్కడైతే కడుతున్నారు ఇంకా ఇదైతే కడుతున్నారు. ఇప్పుడు ఇంకా కడుతున్నారు. ఇక్కడ నుంచి లోనికి వెళ్ళిపోవాలి. ఇక్కడైతే కోలాటం వేయడానికి రెడీ అవుతున్నారు పిల్లలు, పెద్దలు అందరూ. ఇదైతే వ్యాన్లో వెళ్ళామండి మేము. వ్యాన్లో ఎందుకు వెళ్ళారు అనవచ్చు మీరు. మా చిన్న పాప ఉంది నాకు. మా అత్తయ్య గారు సరిగ్గా నడవలేరు, అందువల్ల వ్యాన్లో ఎక్కించుకున్నారండి. వృద్ధులని ఎక్కించుకుంటారు. చిన్నపిల్లల్ని, చంటిపిల్ల తల్లుల్ని, వృద్ధుల్ని ఎక్కించుకుంటారు, నడవలేని వాళ్ళని. ఇవన్నీ షాపులు అండి. అసలుకి బండి వస్తుంటే ఎవ్వరూ సైడ్ జరుగుతలేదండి. హారన్ కొట్టి 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 ఎంతసేపుకో జరుగుతున్నారు. బండి వస్తుంది కదా, పక్క వెళ్ళొచ్చు కదా, వెళ్తలేదు. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి మాకు. చాలామంది అంటే చాలామంది ఉన్నారు. మేము వీకెండ్లో వెళ్ళాము, సండే వెళ్ళాము. సండే కదా, ఫుల్ జనాలు వచ్చేసారు. ఇక్కడి నుంచి లోనకు వెళ్ళాలండి. ఇక్కడైతే ఆవు నెయ్యి, ఆవుతో సంబంధించిన జున్ను అవన్నీ అమ్ముతున్నారు ఇక్కడ. ఆవు నెయ్యితో చేసేటివన్నీ అమ్ముతున్నారు. ఇవైతే ఒక్కొక్క శిల్పం ఒక్కొక్క రూపంలో ఉందండి ఇక్కడ కళ్యాణ మండపంలాగా ఉన్నాయి. మండపంలాగా ఇటు అటు. ఇందులో అయితే ఎక్కువ పెళ్ళిళ్ళు చేస్తున్నారండి. అందరూ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు ఇక్కడైతే. ఎన్ని పెళ్ళిళ్ళు జరిగాయి ఆ రోజు. మేము వెళ్ళిన రోజు అక్కడ ఒక 5-6 పెళ్ళిళ్ళు జరిగి ఉంటాయి. మేము సండే వెళ్ళాము. ఆ రోజే రోజు చేసుకుంటారంట అక్కడ. అయితే చాలా బాగుంటుందండి. పీస్ఫుల్గా చల్లటి గాలి వస్తుంటుంది. చాలా బాగుంటుంది. ఇక్కడైతే మేము దిగాక అక్కడ పోలీస్ అతని దగ్గరికి వెళ్ళి అడిగితే, దర్శనానికి ఎటు వెళ్ళాలి ఏంటి అని అడిగితే, అక్కడ మమ్మల్ని తీసుకెళ్లారండి. ఏంటంటే చంటిబిడ్డ ఉంది కదా, మిమ్మల్ని మీరు లైన్లో అక్కర్లేదు, డైరెక్ట్ ద్వారం, తూర్పు గోపురం అది. అందరూ ఇదైతే అన్నం పెడుతున్నారు అక్కడ. ఫ్రీగా భోజనం పెడుతున్నారు. అక్కడికి వచ్చాము మేము. అసలు ఎంత పెద్దగా ఉందో, ఎంత బాగుందో. ఇదైతే కూడా చాలా బాగుందండి. బాయ్ ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి వెళ్ళి చూసిరండి. బాయ్ బాయ్.